దీనులను దయతో చూచువాడు ధన్యులు. ఆపద వేళలో యెహోవా అతన్ని విడిపించును. యెహోవా అతనిని కాపాడి జీవింపజేయును. ఈ లోకమందు అతనికి ఆశీర్వాదము కలుగును. శత్రువుల చేతికి ఆయన అప్పగించడు. బలహీనతలో అతనిని బలపరచును. రోగశయ్యపై ఉన్నప్పుడు యెహోవా అతని శయ్యను మార్చును. యెహోవా నాపై కరుణ చూపుము. నా ప్రాణాన్ని స్వస్థపరచుము. నిన్ను విరోధించి పాపము చేసినాను. నా శత్రువులు చెడుగా పలుకుచున్నారు. ఎప్పుడు అతడు మరణించునో అంటున్నారు. చూడటానికి వచ్చి మోసం పలుకుదురు. బయటికి వెళ్ళి అపవాదం చెబుదురు. నన్ను ద్వేషించువారు గుసగుసలాడుచున్నారు. నాపై హానిని ఆచించుచున్నారు. భయంకర వ్యాధి అతనిపై పడింది. ఇక లేవడు అని చెప్పుచున్నారు. నేను నమ్మిన నా సన్నిహితుడే, నా అన్నము తిన్నవాడే నాపై మడమ ఎత్తెను. నా హృదయాన్ని గాయపరచెను. కానీ యెహోవా నన్ను కరుణించుము. నన్ను లేపుము నీ కార్యములు చేయుటకు. శత్రువులు నాపై గెలవకుండునట్లు నన్ను నీవు నిలబెట్టితి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము. యుగయుగములకు ఆయన స్తుతింపబడును.